హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ తెలుగు తమిళ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే దోశ పిండితోని పొంగనాలు అయితే చేసిన ఈవినింగ్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఇట్లానే చేస్తారా? ఒకవేళ చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేసిన. ఫస్ట్ కొంచెం దోశ పిండి ఉంటుంది కదా మిగిలింది, దాంట్లో కొంచెం ఆనియన్, అట్లనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చిన్న ముక్క అల్లం, అట్లనే ఒక పచ్చిమిర్చి ఒక్కటే, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసినాక ఇది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిని అయితే వేయాలి. అది మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది, లోపల ఉడకదు అనమాట. బయటికి కలర్ మంచిగా వస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉంటుంది. మీరు ఇట్లానే చేస్తారా? నేనైతే ఇట్లానే చేస్తే ఎప్పుడైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వీడియో వెళ్తుంది. ఒక్క లైక్ చేయండి అంతే. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది ఇట్లా మీడియం ఈ పిండి మొత్తం వేసినాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. ఒక సైడ్ అయితే మంచిగా కాలు ఉంటుంది కదా, మళ్ళీ అది తిప్పుకోవాలి. తిప్పుకున్నాక సేమ్ అదే ఒక 5 నిమిషాలు ఉంచుకొని దాంట్లోకి చట్నీతోనైనా లేకుంటే ఏదైనా పొడి, కరివేపాకు పొడి అయినా, వేరే ఇంకేదైనా పొడి ఉంటే దాంతో తింటే బాగుంటుంది. నేనైతే ఈ ప్రాసెస్లో చేసిన. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి.